వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ఇండోర్ స్టేడియాన్ని శనివారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అలాగే షాప్ చైర్మన్ రవి నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు రిబ్బన్ కట్ చేసి క్రీడాకారులతో కలిసి షటిల్ కోర్టులో ఆటలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో శిథిలావస్థకు చేరిన ఈ ఇండోర్ స్టేడియంను క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం పేరుతో 33 లక్షల రూపాయల వ్యయంతో పునర్నిర్మించారు. ఈ ప్రాంగణం క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మినీ స్టేడియం నిర్మాణం ప్రణాళిక అదనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి కార్యాచరణ చేపడతామని తెలిపారు. పరిశ్రమల సహకారం, క్రీడా మైదానాల అభివృద్ధి కోసం పరిశ్రమల సిఎస్ఆర్ నిధులను వినియోగించి క్రీడాకారులను దత్తత తీసుకోవాలని పరిశ్రమ యాజమాన్యానికి పిలుపునిచ్చారు. ఈ కేంద్రం ద్వారా జాతీయ స్థాయిలో క్రీడాకారులు చక్కని ప్రదర్శన చేసి దేశానికి మంచి పేరు తీసుకురావాలని అభిలషించారు. కాలు కాలు అక్క ఈ పక్క తిరుక. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రపాదం విశ్వతో విష్ణుంగుళం విష్ణువేదం సభోగం విశ్వదోహితం కృష్ణం మనిషానాం అహం మనిషానాం దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్వానుర్వం సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోమత్ప్రాయేష ప్రాణ్యయం ప్రాణరక్షతే హరిం ఆకాశరాడ Okay, thank you. Okay. ఓకే. లక్ష్మి రైట్ సార్. ఫస్ట్ మెంబర్షిప్ నాదే. షటిల్కి ఎవడు ఏది మాట్లాడినా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎవరో బొజ్జల సుధీర్ నన్ను వీకేది ఎవరు ఆ స్వామి నన్ను తీసుకోవాలి తప్ప ఎవడు నన్ను తీసుకోలేదు. కాబట్టి 5 సంవత్సరాల్లో నాకు ఈ నాయకులతో పనిలే, విమర్శలతో పనిలే. నేను చేసే నా మార్గము, నా బాణం ఒకటే, అభివృద్ధి, సంక్షేమం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తా. కాళహస్తిలో నా భూతో భవిష్యత్తు అబ్బా ఈ రకంగా చేయొచ్చా ఒక టర్మ్ అని చెప్పి ఈ రకం ఒక రాజకీయ నాయకుడు చదువుకున్నోడికి ఇస్తే చీకన్ అమ్ముతా. 2019లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు శ్రీకాళహస్తిలో ఉన్న యువతకు, విద్యార్థులకు, క్రీడాకారులకు వాళ్ళు ట్రైన్ అయ్యే విధంగా క్రీడా వికాస కేంద్రాన్ని తీసుకొని రావాలని ఆ రోజు 2 కోట్ల పైన ఆ రోజు నిధులతో కేటాయించి, దాంతోపాటు ఈ గ్రౌండ్ ఏదైతే ఇంత వాల్యూ చేసే గ్రౌండ్ని మల్టీపర్పస్గా కూడా యూజ్ చేయాలి. స్విమ్మింగ్ పూల్ ఇలాంటి వాటికి ప్రపోజ్ చేసి
ఆయన ఫస్టుగా క్రీడా వికాస కేంద్రం తేవాలని చెప్పి ఆ రోజు ప్రారంభించిన తర్వాత మీరే మీ కళ్ళే సాక్షి ఈ 5 సంవత్సరాలు ఈ భవనాన్ని దురదృష్టవశాతం 2019లో గోపాలన్న గారి వారసులు సుధీర్ రెడ్డి అన్న గారు ఓడిపోయిన తర్వాత దీన్ని పట్టించుకున్న నా పేపర్లో చూసిన చిన్న పేపర్ అయినా పెద్ద పేపర్ అయినా ఎలక్ట్రానిక్ అయినా ప్రింట్ మీడియాలైనా ఈ క్రీడా వికాస కేంద్రాన్ని పట్టించుకునే నాదుడే లేరా? నాడు గోపాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించిన స్టేడియం పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ రోజు మీరే రాశారు, రాస్తూనే ఉన్నారు. అయితే మధ్యలో సుధీర్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కాళహస్తి నియోజకవర్గాన్ని సంబంధించి ఆ రోజు క్రీడా ప్రారంభించాలని ఆ రోజుస్తే రవి ఇక్కడ నాన్నగారు ప్రారంభించిన క్రీడా వికాస కేంద్రం నిరుపయోగంగా ఉంది, మన బిడ్డలు బాగా రాణిస్తున్నారు, నేను ఒక యువ ఎమ్మెల్యేగా క్రీడాకారులకు కానీ మంచి చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాము, వెళ్ళి ఒకసారి చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత అది చూసిపోయి మీరు కూడా వచ్చారు ఆ రోజు అందరూ. ఏంది మొత్తం ఇక్కడ ముందు బాటిళ్ళు బీరు బాటిళ్ళు ఎట్టుబడి ఉన్నాయో ఎలా ఉన్నాయో మీరు చూశారు. ఆ రోజు సుధీర్ రెడ్డి అన్న గారు ఒక టైం బాండ్ ఇచ్చారు, 2 నెలల్లో దీన్ని పూర్తి చేసి క్రీడాకారులు క్లబ్ చైర్మన్గా నువ్వు చేయాల్సిన దీన్ని బాధ్యత నీ మీద ఉందని చెప్పి ఆ రోజు చెప్పారు. సుధీర్ అన్న నా మీద అభిమానంతో రవినాయుడు అని చెప్పారు, కానీ దీని మీద ప్రతి వారంకు 2 వారాలకు ఒకసారి ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఏ విధంగా చేస్తున్నారు, నీట్గా చేస్తున్నారా లేదా, అదేవిధంగా గ్లాసులు నీట్గా ఫిట్ చేస్తున్నారా లేదా, దీంతో పాటు ఊరికే షటిల్ కోర్ట్ ఒకటే కాదు, లేకపోతే ఇంకోటి కాదు, మల్టీపర్పస్గా ఉండాలి. జిమ్ కూడా ఇక్కడ అందరూ కూడా వ్యాయామం చేసుకునే పరిస్థితి ఉండాలి, యోగా చేసుకునే పరిస్థితి ఉండాలి. ఇట గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ వాకింగ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ యోగా చేసుకుంటే బాగుంటుంది, జిమ్ చేసుకుంటే బాగుంటుంది, ఫిట్గా తయారవుతారు. మల్టీపర్పస్గా యూజ్ చేస్తే పిల్లలందరికీ అందుబాటులోకి కానీ వస్తే బ్రహ్మాండంగా రాణించుకుంటారు. మన తిరుపతి నియర్గా ఉంది, ఇక్కడ ట్రైన్ అయిన తర్వాత రాష్ట్ర స్థాయి వరకు ఇక్కడ కానీ ట్రైన్ చేసి మిగతా చోటకి కానీ పంపించగలిగితే నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళగలుగుతారని చెప్పి ఇది పూర్తిగా ఎమ్మెల్యే గారు ఆదేశాల కలగానే మిగిలిపోకూడదు, క్రీడాకారులకు అందుబాటులోకి రావాలని చెప్పి ఈ ఇచ్చిన టైం బాండ్ ప్రకారం పూర్తి చేసే విధంగా పూర్తిగా ఒత్తిడి తీసుకొని వచ్చి నేను చేయించడం జరిగింది. ఈరోజు ఇంకా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ పాత జిమ్ ఎక్విప్మెంట్ ఆ రోజు గోపాలకృష్ణారెడ్డి అన్న గారు బ్రహ్మాండంగా ఆ రోజు 25 లక్షల రూపాయలు జిమ్ ఎక్విప్మెంట్ను పెడితే ఆ రోజు ఈ 5 ఏళ్ళు వాడుకుంటే బ్రహ్మాండంగా వాడచ్చు, అదంతా పోయింది, ల్యాబ్స్ అయింది. దాన్ని కూడా క్లీన్ చేసేసి అక్కడ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు అక్కడ యోగా సెంటర్ కూడా పెడతాం. ఆ పక్క జిమ్ ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇంకా కొన్ని వస్తున్నాయి. దాంతోపాటు కూడా ఇది ఇప్పుడు ఒక 20 లక్షలు ఖర్చు పెట్టాం, మళ్ళీ వదిలేయడం కాదు, మళ్ళీ అది అందుబాటులోకి రావాలి, క్రీడాకారులు తయారవ్వాలని చెప్పి ఇది సెల్ఫ్ సస్టైనబిలిటీకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఇది వాళ్ళందరి భాగస్వామ్యం. ఇది ఎక్కడ పే అండ్ ప్లే విధానం కాకుండా వాళ్ళే సస్టైనబిలిటీకి తీసుకొని వచ్చి వాళ్ళ ప్రాంగణాన్ని వాళ్ళే చూసుకునే బాధ్యత ఇస్తే బాధ్యతాయుతంగా కూడా ఈ ప్రాంగణాన్ని భద్రంగా చూసుకోగలుగుతారని ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించారు. దానిలో భాగంగానే ఈరోజు నామినల్గా అంటే ఏమీ లేకుండా ఎక్కడికి పోయినా ఒక 500 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అలాంటిది ఇక్కడ ఉండి ఈరోజు ఆరోగ్యం చాలా ముఖ్యం, అన్నిటికంటే ఆరోగ్యం ముఖ్యం. ఏదైనా సంపాదించవచ్చు, 100 కోట్లు సంపాదించవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఆరోగ్యం కాపాడుకోవడం అనేది నియోజకవర్గంలో ఉన్న యువత కావచ్చు, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా కూడా ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు పెరగాలనే ఉద్దేశంతో ఇంత ఆలోచించి ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. మేము కూడా క్రీడాకారులు కూడా అప్పీల్ చేస్తున్నాం, స్పోర్ట్స్ అథారిటీతో మీ అందరి కోసం ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మల్టీపర్పస్ యూజేజ్ కోసం ఎంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఉపయోగించుకోవాలి. స్పోర్ట్స్ అథారిటీ మీ వెంట ఉంటుంది. ఇప్పుడు కూడా ఎట్టవిధ ప్లేయర్స్ని అడాప్ట్ చేసుకొని మేము కూడా ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల్ని, పారిశ్రామిక రంగాన్ని ఇక్కడ ఇదే కాళహస్తి నియోజకవర్గంలో చాలా మంది వ్యాపారస్తులుగా దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు. అదేవిధంగా ఇదే కాళహస్తి నియోజకవర్గంలో ఎక్కడ విశాఖపట్నం తర్వాత ఈ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తర్వాత అన్ని పరిశ్రమలు, అన్ని పెట్టుబడులు వచ్చింది. ఆ రోజు మంత్రిగా ఉన్న గోపాలకృష్ణారెడ్డి అన్న గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాళహస్తి నియోజకవర్గంలో నిన్న కూడా లోకేష్ గారు మాట్లాడుతూ నీ కాళహస్తి నియోజకవర్గం ది బెస్ట్, అన్నిటికంటే మించిన నియోజకవర్గాన్ని సుధీర్ అన్నకి నిన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. నీకున్నంత ఫెసిలిటీస్, ఇన్ని కంపెనీస్, ఆ రోజు మీ నాన్నగారు ఇవన్నీ మాట్లాడుకుంటే ఎన్ని కంపెనీస్ వచ్చాయి. రోజు మంత్రిగా ఉన్న గోపాలన్న కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కరెంట్ లైన్ అయినా రోడ్లైనా ఏది ఉంటే అది టక పనిచేసి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి చేయాల్సిన బాధ్యతగా మీ మీద కూడా ఉంది. కాబట్టి ఇటు సిఎస్ఆర్ ఫండ్ అయినా, ప్లేయర్ అడాప్టేషన్ అయినా,
గేమ్ అడాప్టేషన్కి మీరు ముందుకు రావాలని చెప్పి ఇక్కడున్న పారిశ్రామికవేత్తలను విజ్ఞప్తి చేస్తాం. మేము కూడా ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేయండి, మీరు కూడా స్పోర్ట్స్ అథారిటీ నుంచి మీరు ఒక లెటర్ పంపించండి. ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు కాళహస్తి నియోజకవర్గంలో, మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకోమని మీరు కూడా స్పోర్ట్స్ అథారిటీ నుంచి బాధ్యత తీసుకోవాలని మాకు కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కూడా మేము కూడా బాధ్యతాయుతంగా కూడా ఇట్లా ప్లేయర్స్ని అదేవిధంగా గేమ్ అడాప్టేషన్ విషయం కూడా పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కాళహస్తి నియోజకవర్గంలో పుర ప్రముఖులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ క్రీడా వికాస కేంద్రం మళ్ళీ అక్కడ తండ్రి గారు ఆ రోజు ప్రారంభిస్తే ఈరోజు కొడుగ్గా ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా యువకులుగా ఈరోజు దాన్ని ఇంకా అవుతుందో లేదో అన్న పరిస్థితి నుంచి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులో తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా ఇలాంటి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ క్రీడా ప్రాధికార సంస్థ క్రీడాకారుల కోసమే ఉంటుందని కూడా తెలియజేసుకుంటాం.